ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక మంచి స్టోరీ ఉండాలి. ఆ స్టోరీని నడిపించే హీరో ఉండాలి. ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. కానీ కొన్నిసార్లు మూవీ స్ట్రాటజీ కోసం, మూవీ ప్రమోషన్స్ కోసం స్టార్ హీరో క్యామియోస్‌ని తమ సినిమాల్లో పెడుతుంటారు డైరెక్టర్స్. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్‌కి వేరే వాళ్ళు ఉన్నా కూడా సినిమాలో పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు. కానీ మూవీ కలెక్షన్స్ కోసం స్టార్ హీరోస్‌లను తమ సినిమాల్లో పెడుతుంటారు డైరెక్టర్స్. అలా ఈ స్టార్ హీరోస్ ఉండటం వల్లే ఆ మూవీకి కలెక్షన్స్ మరింత సాలిడ్‌గా వస్తాయి. ఆ క్యామియో సినిమా మొత్తం ఉండక్కర్లేదు. జస్ట్ అలా మెరుపుతీగలా వచ్చి ఒక 5 నిమిషాలు కనిపిస్తే చాలు. అప్పటి వరకు డల్‌గా ఉన్న ఆడియన్స్ కూడా ఒక్కసారిగా ఊగిపోతారు. అలాంటి స్టార్ క్యామియోస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రభాస్ ఇన్ కన్నప్ప. ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరంటే ప్రభాస్ ఈ మూవీలో క్యామియోకి ఒప్పుకోవడమే. సినిమా మొత్తం స్టార్స్ ఉన్నా కూడా కేవలం ప్రభాస్ కోసమే థియేటర్స్కి వెళ్ళారు ఆడియన్స్. ఎక్కడో ఉన్న సినిమాని ఇంకెక్కడికో తీసుకెళ్లారు ప్రభాస్. చాలామంది ఆడియన్స్ ఈ మూవీ సెకండ్ హాఫ్ టికెట్స్ కోసం ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ ఎంత చెత్తగా ఉంటుందో సెకండ్ హాఫ్ మాత్రం అంత సాలిడ్గా ఉంటుంది. ప్రభాస్ ఎంట్రీ నుండి సినిమా రాకెట్లా దూసుకెళ్ళిపోతుంది. ఒక మంచి క్యామియో రోల్ అయితే ప్రభాస్కి పడిందని చెప్పాలి. సినిమా మొత్తం చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే జస్ట్ ప్రభాస్ క్యామియో పెట్టడానికే మూవీ తీశారేమో అని. మరి అలా ఉంటుంది సినిమా. ఏదైతేనే రుద్ర క్యారెక్టర్ ప్రభాస్కి చాలా బాగా వర్క్ అయింది. నెంబర్ 2 రవితేజ ఇన్ వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో రవితేజది క్యామియో అనడం కంటే ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో అలా అలా సాగుతూ ఇంటర్వెల్కి ఒక మంచి ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత రవితేజకు సంబంధించిన పోర్షన్ ఏదైతే ఉందో మూవీని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్కి బాస్ స్క్రీన్ ప్రజెన్స్ యాడ్ అవ్వడంతో సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లోనే కాదు ప్రతి థియేటర్ ఆడియన్స్కి ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ప్రొడ్యూసర్కి కలెక్షన్స్ని తెచ్చిపెట్టింది. నెంబర్ 3 రోలెక్స్ ఇన్ విక్రమ్ మూవీ. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ లాస్ట్ రోలెక్స్ ఎంట్రీ ఒక ఎత్తు. సినిమా చివరి వరకు విక్రమ్ని చూసిన ఆడియన్స్కి సడన్గా రోలెక్స్ ఎంట్రీతో ఒక హై మూమెంట్లోకి వెళ్ళిపోయారు. అది ఎంతలా అంటే హీరో కోసం సినిమాకి వెళ్తే విలన్కి ఫ్యాన్ అయి థియేటర్స్ నుండి బయటకు వచ్చారు ఆడియన్స్. మూవీ రిలీజ్ తర్వాత ఎక్కడ చూసినా కూడా విక్రమ్ అనే సినిమా పేరు బదులు రోలెక్స్ అనే పేరు గట్టిగా వినిపించింది. పైగా ఇది ఎల్సీయూలో పార్ట్ అని, ఢిల్లీకి రోలెక్స్ మధ్య జరిగే సీక్వెన్సెస్తో ఒక మూవీ కూడా ఉంటుందని లోకేష్ గారు చెప్పారు. 4 నాగార్జున ఇన్ బ్రహ్మాస్త్ర. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తెలుగు వెర్షన్లో వచ్చిన కలెక్షన్స్కి అయితే నాగార్జున గారికి స్టార్ పవరే కారణమని చెప్పాలి. చాలా కాలం తర్వాత నాగార్జున గారిని ఒక పవర్ఫుల్ రోల్లో చూడడం తెలుగు ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించేలా చేసింది. బాలీవుడ్ చేతిలో నలిగిపోయిన మన స్టార్ హీరోస్ లిస్టు నుండి నాగార్జున గారైతే సేఫ్ అయ్యారని చెప్పాలి. ఏదైతేనే అక్కినేని ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి ఈ మూవీ.